రాత్రికాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ, అత్యున్నత సింహాసనంపై కెరూబుల చేత షరేబుల చేత వేవేల కోట్ల దేవదూతల చేత నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధించబడుచున్న గొప్ప దేవ, నీకే వేలాది స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మహోన్నతమైన రాజా, ఉదయకాలము మొదలుకొని ఈ క్షణము ఈ రాత్రి వరకు మాకు తోడై ప్రతి విషయంలో మమ్మల్ని క్షేమముగా నడిపించినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. తండ్రి, మా ప్రయాణాలలో మా ప్రయత్నాలలో మా ప్రతి విషయంలో మీరు మాకు తోడై మా వెన్నంటే ఉండి మాకు కావలసిన అవసరాన్ని తీర్చి సంరక్షించి పోషించినందుకు వేలాది స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయము 4వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను. అవును యేసయ్య తండ్రి, మేము కూడా పాపము అనే బంధకం చేత బంధించబడి ఉన్నప్పుడు తండ్రి, ఆ పాపం అనే బంధకాల నుంచి మమ్మల్ని విడిపించి, ఆ సంఖ్యల నుంచి మమ్మల్ని విడిపించి నీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించినందుకు స్తోత్రాలు. నీ పరిశుద్ధ రక్తమును చిందించి తండ్రి మమ్మల్ని కొనుక్కొని ఉన్న గొప్ప దేవా, నీకే వేలాది స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మాకు ప్రతి విషయంలో తోడై మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. వారు ఏ విషయంలో బంధించబడి ఉన్నారో తండ్రి, ఏ విషయంలో సంఖ్యల చేత ప్రభువా ఉన్నారో మీకు తెలుసు తండ్రి. వారి యొక్క బంధకాల నుంచి విడిపించండి తండ్రి. ఆ సంఖ్యల నుంచి విడిపించి స్వతంత్రాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారు కలిగి ఉన్న ప్రతి శ్రమ నుండి మీరు విడిపించి తండ్రి మీ సమాధానమును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవా, అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి తండ్రి. వారు ఎలాంటి అనారోగ్యంతో ఉన్నను తండ్రి, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు వారిలో ఉన్న ప్రతి బలహీనతను, ప్రతి రుగ్మతను, ప్రతి అనారోగ్యాన్ని మీ నామంలో ముట్టి స్వస్థపరిచి లయపరచండి తండ్రి. దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్య, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. గొప్ప దేవా, ఆర్థిక ఇబ్బందుల్లో అప్పు బాధల్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు విడిపించండి, సహాయము చేయండి తండ్రి. రక్షణ మారు మనసు లేని వారికి రక్షణ మారు మనసును దయచేయండి. మీ రక్షణ సువార్తను వారు వినులాగున, వారికి అందులాగున మీరు కృప చూపించండి తండ్రి. ఎంతో మంది నశించి నరకానికి వెళ్ళుచున్నారు దేవా తండ్రి, వారిని కాపాడండి తండ్రి, రక్షించండి యేసయ్య. స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా, నీకే వందనాలు. కుటుంబాల మధ్య ఉన్న గొడవలతో తండ్రి ఎంతో మంది ఉంటుండగా వారిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ గొడవల నుంచి విడిపించండి, సమాధానమును దయచేయండి తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. గర్భఫలం లేని ప్రతి ఒక్క దంపతులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి కావలసిన సమాధానం మీ నామంలో దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్య, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మీరు తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. మా తెలుగు రాష్ట్రాలను, ఇతర రాష్ట్రాలను తండ్రి, మా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. దేశ అధికారులను, రాష్ట్ర అధికారులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి కావలసిన ప్రభు మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రజలందరికీ మంచి పరిపాలన అందించుటకు నీ కృప చూపించి సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవా తండ్రి, నైట్ డ్యూటీలలో ప్రయాణాలలో ఉంటున్న ప్రతి ఒక్కరికి మీ దేవదూతల సైన్యంని కంచెగా ఉంచి నడిపించండి. పడుకొని చుండగా ప్రశాంతమైన నిద్రను దయచేయండి. రేపటి గూర్చి తండ్రి మమ్మల్ని సిద్ధపరచమని, నీ చిత్తమైతే ప్రభా మాతో మాట్లాడమని
మాకు తోడై నడిపించమని పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామంలో మా కుటుంబాలను నీ పాదాల చెంత సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.